ఇప్పుడు లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఇది ఏం రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు. ముఖ్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది హోదాకు సంబంధించిందే కానీ రాజ్యాంగ పోస్ట్ కాదు. కేవలం మంత్రిగా బాధ్యతలు స్వీకరించుతారు. క్యాబినెట్ మంత్రే కానీ వాళ్ళు ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులైన క్యాబినెట్ మంత్రులుగానే ఉంటారు. కాకపోతే హోదా ఇస్తారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది. అంతేగాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని పరిపాలనలో ఇతర మంత్రుల మీద కానీ అజమాయిషి చేసేదానికి ఉండదు. ఇతర విభాగాల మీద కూడా అజమాయిషి చేసేదానికి ఉండదు. అదొక హోదా మాదిరే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. ఏదో కుల ప్రాతిపదికన కులానికి ఒకటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చినారు. అయితే ఏం చేయగలిగినారు? వాళ్ళ మంత్రులకే శాఖలకే పరిమితమైనారు. అందులో కొందరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లకు అయితే వాళ్ళ యంత్రాంగమే సక్రమంగా మాట వినలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళినా పర్యటన చేసినా కూడా అధికారులు పవన్ కళ్యాణ్ మాట కూడా వింటలేదు. పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అధికారులు మాట వింటలేరా పవన్ కళ్యాణ్? వారి శాఖలో అధికారులు వింటారు, ఇతర శాఖలో అధికారులు వినాలని లేదు కదా. ఇతర శాఖల్లో జోక్యం చేసుకునే దానికి లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నేను అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటానంటే అది కుదరదు. ఏ శాఖకు ఆ శాఖ మంత్రి ఉంటారు. ఈయన ఆయన శాఖకు మంత్రిగా ఉంటారు. ఆయన శాఖలో ఉండే అధికారులు వింటారు కానీ ఇతర శాఖల్లో ఉండే వాళ్ళు ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చెప్పినారు కదా అని కొన్ని గౌరవప్రదంగా వినొచ్చు. అంతేగాని జోక్యం చేసుకునే దానికి లేదు. జనసేన సైనికులు కూడా చెప్తున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం చేయటం అనేది సీట్లు లేవు కదా. 20 సీట్లే కదా ఉండేది. 20 సీట్లు ఉన్నాయి. ఒకవేళ బీజేపీ సపోర్ట్ చేస్తే ఇంకొక 5-6 సీట్లు వస్తాయి అంతే కదా. అంతకంటే మించి రాదు కదా. వాళ్ళైనా కానీ ప్రధానమంత్రి అయినా కానీ హోంమంత్రి అయినా కానీ పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ మినిస్టర్ చేయమని ఎట్లా చెప్తారు? తెలుగుదేశం పార్టీకి క్లియర్గా మెజారిటీ ఉంది. ఉన్నప్పుడు చెప్పలేరు కదా. ఎంత పార్ట్నర్షిప్లో ఉన్నా అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా అటువంటి చెప్పలేరు. మొన్న దావోస్ పర్యటనలో కూడా మంత్రి భరత్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. లోకేష్ సీఎం అయితే బాగుంటుందని. ముందు భరతే డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయనే ఆ సమస్యను లేవనెత్తడం జరిగింది. లేవనెత్తిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అటువంటి మాటలు వద్దని చెప్పినాడో దావోస్ నుంచి మళ్ళా ముఖ్యమంత్రి అనేది ఆయన లేవనెత్తినాడు భరతే. ఆయన ఎందుకు లేవనెత్తున్నాడో ఏమిటో అది లోకేష్కు ఆయనకు మాత్రం తెలియాల్సింది. ఇప్పుడు అన్ని శాఖల్లో కూడా లోకేష్ ముఖ్యమైన మంత్రి అని చెప్తున్నారు, నిజమేనా? అది వాస్తవమే. ఎందుకంటే ఇతర శాఖల కార్యదర్శులు కానీ ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు కానీ ఆయన పార్టీ వ్యవహారాలు కూడా తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు కూడా వారితో డిస్కస్ చేస్తుండేది వాస్తవమే. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా పరోక్షంగా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. బహిరంగంగా కాదు, పరోక్షంగా ఎంకరేజ్ చేస్తున్నారు. అది జనరల్గా సహజమే. ముఖ్యమంత్రి గారి కుమారుడుగా ఆయనకు ప్రాధాన్యత ఉంటుంది. పార్టీలో సెక్రటరీగా కూడా ఉన్నాడు కదా. అప్పుడు లోకేష్ ఎన్నికలప్పుడు తిరిగినాడు, తండ్రి జైల్లో ఉన్నప్పుడు కూడా తిరిగినాడు, పార్టీని నడిపించినారు కదా. అందువల్ల ప్రాధాన్యత ఉంటుంది. దాన్ని కాదని లేరు ఎవరు. జనసేన నాయకులు కానీ జనసేన నాయకుడు కానీ ఆ మాటను అది వాస్తవాన్ని కాదని లేదండి. అది ఇప్పుడు ఇదంతా అంటే కూటమిలో కుంపట్లు, దీని ద్వారా ప్రతిపక్షానికి కొంచెం ఆయుధం ఇచ్చినట్టు కాదండి. ఏమిటంటే జనరల్గా జరుగుతుంటాయి కదా. దానివల్ల ప్రజల్లో వచ్చేదేముంది, ప్రజల్లో జరిగేదేముంది? ఆ పార్టీకి వైఎస్ఆర్సీపీకి వచ్చే లాభము లేదు, నష్టము లేదు అంట. ఇంకా పరిపాలన అసమర్థవంతంగా అయిపోయి అస్తవ్యస్తమైపోయి ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు అప్పుడు ఆ పార్టీకి లాభం అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు తర్వాత టీడీపీలో నెక్స్ట్ ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఎవరుండారు? ఇంకా లోకేషే కదా. దానికి ఏముంది? దానికి నిర్వివాదమైన అంశము. చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీకి నాయకుడు ఎవరు అని అంటే లోకేషే. ముఖ్యమంత్రి ముందరే అవుతాడా కాదా అంటే అది చంద్రబాబు నాయుడుకు సంబంధించిన సమస్య. కొంచెం ఎన్డీఏతో చర్చలు చేయాల్సిందే ఉంటుంది, పవన్ కళ్యాణ్తో చర్చించాల్సిందే ఉంటుంది. ఇప్పుడు లోకేష్ సీఎం అయితే డిప్యూటీ సీఎంగా పవనే ఉంటారా? అది చర్చించుకుంటారు కదా వాళ్ళు. చర్చించుకున్న తర్వాత తెలియాల్సిన సమస్య. నేను ఊహించలేను కదా. నేను పార్టీ వ్యవహారాలలో లేను. అటు జనసేనలో కానీ ఇటు బీజేపీలో కానీ ఇటు తెలుగుదేశంలో కానీ ఎక్కడా లేను కదా. అది ఊహించలేము.
అది వాళ్ళ అంతర్గత వ్యవహారము. వాళ్ళు చర్చించుకున్న తర్వాత ఈ నిర్ణయాలు ఉంటాయి అంటాను.